అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలవరం నల్లమల్ల సాగర్ పై ముందుకెళ్తామని క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ ప్రాజెక్టుకి అనుమతులు నిధులపై సహకరించాలని కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి నదుల అనుసంధానం, నీటి వినియోగంపై చర్చించారు. పోలవరం నల్లమల్ల సాగర్ త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ ప్రాజెక్టుతో సముద్రంలోకి వృధాగా పోయే నీటినే తాము వినియోగించుకుంటామని చెప్పారు. వరద జలాల్ని ఉపయోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు మంత్రి నిమ్మల. కాళేశ్వరం, సీతమ్మ సాగర్ కట్టుకున్నప్పుడు లేని అభ్యంతరం పోలవరం నల్లమల్ల సాగర్కి ఎలా ఉంటుందని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. తాము కూడా సుప్రీంకోర్టులో కేవీడ్ దాఖలు చేస్తున్నామన్నారు. ఇంకా తెలంగాణకి సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చినట్లే ఏపీకి కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు నిమ్మల. గతంలో పోలవరం బనకచర్లని ఏ విధంగా వ్యతిరేకించిందో పోలవరం నల్లమల్ల సాగర్ని సైతం తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తమ అభ్యంతరాల్ని కేంద్రం ముందుంచింది. పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ని ప్రతిపాదించినా అది తెలంగాణకు నష్టమేనని, దాన్ని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ప్రాజెక్టు నిలువరించేలా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుని అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చి చెబుతోంది. బ్యూరో చీఫ్ గోపి లైవ్లో మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. గోపి, తెలంగాణ అభ్యంతరాలు చూస్తున్నాం, ఏపీ వాదన కూడా చూస్తున్నాం. సో మరి ఏంటి దీని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఏపీ ఏం చెబుతోంది? ఈ నీటి పంచాయతీకి సంబంధించి సుప్రీంకోర్టులోనే దీనికి సంబంధించి ఒక పరిష్కారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పోలవరం, బనకచర్ల అలాగే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ముందుకు వెళ్తామంటూ ఈ అంశంపైనే కేవెట్ పిటిషన్ని, అంటే తెలంగాణ వాదన వినే ముందు మా వాదన కూడా వినండి అంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కూడా కేవెట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తోంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓ పక్క తెలంగాణ తమ నీటి హక్కులు, నీటి ప్రయోజనాలు కాలరాస్తూ ఏపీ అదనపు నీటిని, ముఖ్యంగా 200 టీఎంసీల నీటిని తరలించకపోయే ప్రయత్నం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా అంతర్భాగంగా ఈ పోలవరం అలాగే బనకచర్లను వ్యతిరేకించడంతో నల్లమల్ల సాగర్ పేరుతో మరొక లింక్ ప్రాజెక్టుని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్టును సైతం తెలంగాణ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో తెలంగాణ ఏ విధంగా అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సో మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, మేము ఎవరి హక్కుల్ని కాలరాయడం లేదు, ఇటు కింద దిగువన ఉన్న రాష్ట్రంగా సముద్రంలోకి వృధాగా పోయే జలాలు, ముఖ్యంగా సుమారు సంవత్సరానికి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో అందులో మేము 200 టీఎంసీలు వాడుకుంటామంటే, ముఖ్యంగా దిగువ రాష్ట్రంగా ఉన్నాం, పైన ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అలొకేషన్స్ అన్నీ ముఖ్యంగా పూర్తయిన తర్వాతనే కిందికి నీరు వస్తుంది. అది కూడా వరద జలాల్ని వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయే మిగులు వరద జలాల్ని మేము వాడుకోవాలనుకుంటున్నాం. దానికి కూడా తెలంగాణ అభ్యంతరపరుస్తుంది. తెలంగాణ కేవలం రాజకీయ కోణంలోనే, ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నించడం లేదు అన్న ఉద్దేశంలో భాగంగా రాజకీయంగా తమను అడ్డుకుంటున్నాయి, కానీ దీనికి వేరే ప్రధాన కారణాలు ఏవీ లేవు అని చెప్పి ఇటు ఏపీకి సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు టీవీ9తో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఏపీ మాత్రం ససేమిరా ఉంటుంది. ఈరోజు అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా పోలవరం అలాగే నల్లమల్ల సాగర్కి సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు సంబంధించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి సిడబ్ల్యూసీ. సో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేంద్ర మంత్రికి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. కానీ తెలంగాణ మాత్రం ఖచ్చితంగా దీనివల్ల 200 టీఎంసీలు, ముఖ్యంగా ఎటువంటి గోదావరి ట్రిబ్యునల్లో ఎటువంటి అలొకేషన్స్ జరగకుండా, నీటి కేటాయింపులు జరగకుండా, వరద జలాలు అలాగే మిగులు జలాల పేరుతో ఇతర ప్రాజెక్టులకు నీటిని మళ్లిస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పి తెలంగాణ చెప్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకి అలాగే ఇటు కరువు ప్రాంతంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మొదట్లో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్కి సిడబ్ల్యూసీ అలాగే కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు నిరాకరించడం జరిగింది. అయితే దాన్ని మార్చి ఇప్పుడు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పేరుతో డిపిఆర్ని అలాగే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని వీటన్నిటిని కూడా కేంద్రానికి సబ్మిట్ చేసింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి సో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కేంద్రం తీసుకునే చర్యల ఆధారంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించబోతుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి నీటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక విషయంలో ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక విషయంలో కూడా మీరు ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకొని పరిష్కారం చేసుకోవాలని చెప్పి సూచించిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఈ సమస్య ఇటువంటి అంశం ఉత్పన్నమైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటారా, అలాగే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకి అన్ని అంశాలు తెలుసు. ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రయోజనం కోసం ఆయన ప్రయత్నిస్తారు అని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. సో మరి ఆ దిశగా ముఖ్యంగా కోర్టు బయట ఈ అంశం పరిష్కారం అవుతుందా లేక కోర్టు ఆదేశాలతోనే ఈ అంశం పరిష్కారం అవుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ రోజు నుంచి సుప్రీంకోర్టుకి వింటర్ వెకేషన్ సెలవులు. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుంది, అలాగే వింటర్ వెకేషన్ తర్వాత అంటే జనవరి నెలలో ఇది లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కోర్టు పరిధిలోనే అంశం పరిష్కారం అవుతుందా లేక కోర్టు మళ్ళీ రాజకీయంగా మీరు దీన్ని పరిష్కరించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి గతంలో చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఆ దిశగానే ఈ సమస్య పరిష్కారం అవుతుందా ఏంటి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా చెప్తుంది, మీరు గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ, సమ్మక్క సారక్క కానీ, సీతారాం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ వాటికి అనుమతులు డిపిఆర్లు తీసుకున్నప్పుడు మేము అభ్యంతరపరచలేదు. ఇప్పుడు వృధాగా పోయి నీటి గురించి సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మేము మళ్లించుకుంటామంటే ఎందుకు మీరు అభ్యంతరపరుస్తున్నాం అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనివల్ల తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటం, సో అటువంటి పోరాటాలు అవసరం లేదు, మేము వృధాగా పోయే నీటి కోసమే పోరాడుతున్నాం అని చెప్పి తెలంగాణ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది, కోర్టు పరిధిలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేక కేంద్రం జోక్యం చేసుకుని, ముఖ్యంగా ఎందుకంటే కేంద్రాన్ని ఇంప్లీట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా చూడాలి, అలాగే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్లకుండా చూడాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం కోరిన పరిస్థితి ఉంది. కాబట్టి సో మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పెద్దన పాత్ర పోషిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో కోర్టు పరిధిలో ప్రధానంగా కోర్టులో తేలుతుందా లేక చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేక మరో ఉద్యమం దిశగా ఇది ముందుకెళ్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి.